కృష్ణా జిల్లా గుడివాడలో టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి మెగా డిఎస్సీపై నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. డిఎస్సీ 2025 నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారహిత్యమని అన్నారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి నియామకాలు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని ఆయన సూచించారు. బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో 16,347 మెగా డిఎస్సి పెట్టి టీచర్స్గా పోస్టింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆర్డర్లు తీసుకుని ఇవాళ వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి విద్యను బోధిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రోడ్డు ఎక్కాలి, ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో ఒక నిరసన చేయాలి అని చెప్పి సిగ్గు లేకుండా గత సంవత్సరమే ఆల్రెడీ ఈ వైసీపీ ముఠా వాళ్ళందరినీ రోడ్డు ఎక్కండి అని చెప్పి కార్యక్రమం పిలుపునిస్తే కనీసం నియోజకవర్గంలో 30 మంది 40 మంది కూడా వచ్చే పరిస్థితి లేకపోతే అట్టర్ ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా మొన్న 28వ తారీఖు అన్ని పార్లమెంట్ అధ్యక్షులు అక్కడ కార్యక్రమం చేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. నేను సూటిగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, 1994 నుంచి 2025 దాకా 14 డిఎస్సీల్లో 196,619 పోస్టులు ఇచ్చేటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికే దక్కిందని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఇన్నిసార్లు గవర్నమెంట్లో 14